Guys, this is the second video. A string is ends with a 10 నెంబర్ అనమాట. సో దీనికి కూడా మనం బై డిఫాల్ట్గా వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద లాంగ్వేజ్ జనరేషన్ ఫస్ట్. సో మనం ఎల్ ఈక్వల్ టు ఎలా రాస్తాం? సో ఇక్కడ మనకి ఎండ్స్ విత్ ఏమంటున్నాడు 10 కదా. సో ఫస్ట్ వీ కెన్ ప్రొసీడ్ విత్ 10, నెక్స్ట్ 010, 110, 0010, 0110, 1010, 1110. సో ఆన్ అనమాట. సో ఇలా మనకి చాలా వరకు మనకి వాల్యూస్ అనేవి ఇలా క్రియేట్ అవుతాయి నాన్న. ఓకే, నథింగ్ బట్ దీస్ ఆర్ ఆల్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ద లాంగ్వేజెస్ అనమాట. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రింగ్ ఇన్ దిస్ లాంగ్వేజ్? సో విచ్ ఈస్ నథింగ్ బట్ ద 10 అన్న. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్? 2. సో నథింగ్ బట్ ఇక్కడ లెంత్ ఎంత ఇప్పుడు మనకి 2 అనమాట. నథింగ్ బట్ దాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ద వాల్యూ కాల్డ్ n. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈక్వల్ టు n ప్లస్ 1 అనమాట. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ కాలన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? 2 ప్లస్ 1. సో వాట్ ఈస్ ద స్టేట్స్ దెన్? సో నథింగ్ బట్ 3 అనమాట. సో ఇక్కడ మన 3 అనేది దాని మీనింగ్ ఏంటి అంటే, సో వీ నీడ్ టు క్రియేట్ హౌ మెనీ స్టేట్స్ నౌ? సో వీ నీడ్ టు క్రియేట్ ద 3 స్టేట్స్ అనమాట. సో జస్ట్ టేక్ ఏ లుక్ గైస్ హియర్. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ద వన్ స్టేట్ ఈజ్ a0 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద a1 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద a2 అనమాట. సో గైస్ లిజన్ హియర్ కేర్ఫుల్లీ. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో ఎన్స్ విత్ అనేది ఎప్పుడు కూడా సంవాట్ డిఫికల్టే, అంత ఈజీగా అండర్స్టాండ్ చేసుకోలేము. సో 1-2 సార్లు వీడియోని చూడండి. ఓకే, సో హియర్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ ఇనిషియల్ స్టేట్, వన్ నార్మల్ స్టేట్ అండ్ వన్ ఫైనల్ స్టేట్ అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్ వీ నీడ్ టు క్రియేట్ అండ్ వీ నీడ్ హ్యావ్. ఓకే, సో ఒక్కొక్క స్ట్రింగ్ చాలా జాగ్రత్తగా చెప్తాను చూడండి. సో ద ఫస్ట్ స్ట్రింగ్ ఏముంది ఇక్కడ మనకి? 10 కదా. 10 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్పుట్ ఎంత వెళ్తుంది? జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్పుట్ ఎంత వెళ్తుంది? 1. అండ్ a1 నుంచి a2కి ఎంత వెళ్తుంది? 0. సో ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది ఫస్ట్ మనకి ఎంత వెళ్తుంది నాన్న? 1. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది ఎంత మనకి? 0 అనమాట. సో ఆబ్వియస్లీ మనకి 10 అనే స్ట్రింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గెటింగ్ సాటిస్ఫైడ్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రింగ్? 010 అనమాట. జాగ్రత్తగా వినండి. ఇది ఫస్ట్ మనకి దేంతో స్టార్ట్ అయింది? ఇది 0తో స్టార్ట్ అయింది అనమాట. దెన్ వాట్ షుడ్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ టు క్రియేట్ ఏ సెల్ఫ్ లూప్ హియర్. గుర్తుపెట్టుకోండి పాయింట్. సో స్టార్టింగ్ మనకి అవుతుంది కాబట్టి వీ నీడ్ టు క్రియేట్ ద సెల్ఫ్ లూప్ అనమాట. లైక్ 0 1 0. సో ఇది కూడా సాటిస్ఫై అయింది కదా. చూడండి ఒకసారి 010 అంటే 0 1 0 అనమాట. సో అల్టిమేట్గా మనకి ఇది కూడా సాటిస్ఫై అయింది ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ 0, నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ 1 అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ 0 అనమాట. సో అల్టిమేట్గా మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి సాటిస్ఫై అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఇక్కడ 110 అనమాట. ఇక్కడ చూడండి 1 వచ్చింది, అప్పుడు నెక్స్ట్ మనకి ఇంకొక 1 లేదు కాబట్టి సో హియర్ వీ నీడ్ టు క్రియేట్ వన్ సెల్ఫ్ లూప్ అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ? 1 1 0. ఇది కూడా సాటిస్ఫై అయింది కదా. ఇప్పుడు 1 1 సెల్ఫ్ లూప్ 1 0 అనమాట. 1 1 0. దాని అర్థమవుతుందా ఇక్కడ? సో ఇక్కడ చూడండి 1 ఇక్కడ 1 ఇక్కడ 0 అనమాట. సో దిస్ ఈజ్ సో మనకి అల్టిమేట్గా మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి సాటిస్ఫై అయిపోయింది. లైక్ నెక్స్ట్ వన్ చూడండి 0010 0010. సో 0010 అంటే చాలా సింపుల్ ఇది. సో ఇక్కడ మనకి సెల్ఫ్ లూప్ కాబట్టి ఇక్కడ నుంచి ఫస్ట్ సెల్ఫ్ లూప్కి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ 0 ఉంటుంది, మళ్ళీ ఇంకో 0 ఇస్తాం. 0010. ఇది కూడా మనకి సాటిస్ఫై అయిపోయింది. 0010 అనేది మనకి సాటిస్ఫై అయిపోయింది. సో ఎక్కడ సాటిస్ఫై అయిపోయింది? ఇక్కడ 0, మళ్ళీ ఇంకొక 0, అప్పుడు 1, అప్పుడు 0 అనమాట. 0010. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? 0110. ఇక్కడ చూడండి జాగ్రత్తగా 0 1 సెల్ఫ్ లూప్ 1 మళ్ళీ 0 అనమాట. గైస్ అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే మనకి ఇక్కడ 0 1 1 0 అనమాట. 0110కి రాస్తున్నాను నేను 0 1 0 1 అనమాట. మా అర్థమవుతుందా? 0101 అనమాట. ఓకే, సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్ట్రింగ్? సో 1010 అనమాట. సో 1010 అంటే మనకి ఎలా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు 1 0. ఇప్పుడు ఏం చేయాలి?
1 ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా ఈ స్ట్రింగ్ చూడండి ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది. ఈ సాటిస్ఫై అయిపోయింది కదా, 1 0 1 0 అనమాట. చాలా జాగ్రత్తగా వినండి ఇది. సో ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఏం స్టార్ట్ అవుతుంది, 1 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం అవ్వాలి, 1 0, ఎస్ 1 0, మళ్ళీ ఏమవ్వాలి ఇప్పుడు 1 0 కదా. అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఏమొస్తుంది అంటే, సో వీ నీడ్ టు ఫాలో ద వాల్యూ లైక్ 1 అనమాట. సో అంటే ఇక్కడ చూడండి 1 0, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 1, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 0 అనమాట. అంటే నథింగ్ బట్ 1 0 1 0 అనమాట. సో అంటే మీ ఎక్కడి నుంచి అర్థమైంది కదా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో 1 ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 0, మళ్ళీ ఇది 1, మళ్ళీ ఇది 0 అనమాట. సో 1 0 1 0 అనే మెకానిజం అనేది, అంటే ఈ స్ట్రింగ్ కూడా మనకి ఏమైంది ఇక్కడ, సాటిస్ఫై అనేది అయిందనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. నేను మళ్ళీ మార్క్స్ అనేది తీసేస్తున్నాను. సో హియర్ వాట్ ఈస్ ద వాల్యూ హియర్, సో ద వాల్యూ ఈజ్ 1 అనమాట. ఓకే, సో వాట్ ఈజ్ సో మనకి అల్టిమేట్గా మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి సాటిస్ఫై అయిపోయింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రింగ్, 1 1 0 అనమాట. 1 1 1 0. సో అంటే ఇక్కడ చూడండి అన్న, సో 1 1 0 అంటే మనకి ఎలా సాటిస్ఫై అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి 1 1 0. సో అంటే నథింగ్ బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 1 వెళ్తుంది, 0 వెళ్తుంది. సారీ ఇక్కడ చూడండి 1 1 1 కదా, ఇక్కడ నుంచి 1 వెళ్తుంది, ఇక్కడ నుంచి 1 వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి 1 వెళ్తుంది. నెక్స్ట్ అల్టిమేట్గా మనకి ఇక్కడ 0 అనే దాంతో ఎండ్ అవుతుంది అనమాట. సో అంటే ఇక్కడ కొన్ని స్ట్రింగ్స్ ఉంటాయి నాన్న. ఆ కొన్ని స్ట్రింగ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి లైక్ మీకు ఒక స్ట్రింగ్ చెప్తాను, సో దెన్ మీకు ఈ క్లారిటీ కూడా వస్తుంది. లైక్ 1 0 0 1 0 అనే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ ఈజ్ ఎండ్ విత్ 1 0 కదా. సో అంటే ఈ స్ట్రింగ్ కూడా సాటిస్ఫై అయింది కదా. సో దీనికోసం ఎలా చేస్తామనేది ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనకి ఏముంది, 1 0 0. ఇక్కడ చూడండి 1 0, ఇక్కడ మనం ఏం పెట్టాలి, 0. ఇక్కడ సెల్ఫ్ లూప్ మనకి ఏమొస్తుంది ఇప్పుడు, 0 అనమాట. సో ఇక్కడ చూడండి చాలా సింపుల్ ఇది, 1 0 0, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ 1 వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 0 వచ్చిందనమాట. మీకు సింపుల్గా చెప్తున్నాను చూడండి, 1 0 సెల్ఫ్ లూప్ 0, నెక్స్ట్ ఇక్కడ ఇది ఇచ్చిన 1, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 0 అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఇదేంటి అంటే, సరే మరి నాకు ఈ స్ట్రింగ్స్లో మీరు ఎందుకు చెప్పలేదు అంటే, సో దీని లెంత్ అనేది ఎక్కువ కాబట్టి నేను మీకు సపరేట్గా చెప్దామని చెప్పి దీని గురించి నేను సపరేట్గా చెప్పాను అనమాట. సో అల్టిమేట్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, వాటర్ ఇట్ మైట్ బి ద స్ట్రింగ్ ఏదైతే తీసుకుంటారో దాని మొత్తానికి మీరు క్లియర్గా న్యాయం చేసేటట్టు మీరు రాయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మీరు ఏం చేసినా సరే దానికి మీరు న్యాయం చేసేటట్టు ఈ ఎంటైర్ థింగ్ మొత్తాన్ని కూడా వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఎండ్ స్విచ్లోకి వచ్చేపాటికి మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను అన్న. సో ఎండ్ స్విచ్లోకి వచ్చేపాటికి మనకి ఏం జరుగుతుంది ఇక్కడ దీంట్లో, ఎండ్ స్విచ్లోకి వచ్చేపాటికి మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ, సో మనకి డమ్మీ అనేది క్రియేట్ అవుతుందా, ఇక్కడ డమ్మీ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవ్వట్లేదు. సో కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్. అర్థమవుతుందా, డమ్మీ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. సో మీరు ట్రాన్సాక్షన్ టేబుల్ వేసినప్పుడు అన్ని పొజిషన్స్ అనేవి అల్టిమేట్గా ఫిల్ అవుతాయి అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద ఇన్పుట్స్ వీ హ్యావ్, ఫస్ట్ వన్ వచ్చేపాటికి 0, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి 1. సో లైక్ ఇక్కడ ఏంటి అంటే A0 A1 A2 అనమాట. సో A0 A1 A2. సో నౌ వీ కెన్ చెక్ లైక్ A0 నుంచి 0 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, అది A0 నుంచి ఆన్ 0 ఎటు వెళ్తుంది నాన్న, A0కి వెళ్తుంది కదా. అదే 1 ఇస్తే ఎక్కడికి వెళ్తుంది, 1 ఇస్తే ఎక్కడికి వెళ్తుంది, A1కి వెళ్తుంది. అదే A1 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, A2కి వెళ్తుంది. సో A1 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది, A1కి వెళ్తుంది. A2 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, A2కి వెళ్తుంది. A2 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది, A1కి వెళ్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ట్రాన్సాక్షన్ టేబుల్. సో కాబట్టి మనకి దీంట్లో ఎలాంటి డమ్మీ నోట్స్ కానీ ఏమీ కూడా మనకి రాలేదన్నమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.